నమస్తే, వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్. పటాన్చెరు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం చిన్న కంజర్ల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లబ్ధిదారుడి గృహ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదలకు సొంత స్థలం ఉంటే 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ సొంతింటిని నిర్మించడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా 3,500 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన వారిని గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ రంగారావు, ఎంపీడీఓ యాదగిరి, గృహ నిర్మాణ శాఖ డిఈ రవీందర్, గ్రామీణ నీటిపారుల శాఖ డిఈ శ్రీనివాస్, గ్రామ మాజీ సర్పంచ్ నారాయణ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. వారు కట్టుకోవడానికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ప్రభుత్వం తరఫున అలాట్ చేసి ఫస్ట్ ఫేజ్లో మనకు 2,047 ఇళ్ళు శాంక్షన్ కావడం జరిగింది. టోటల్ నియోజకవర్గ స్థాయి మండలాలు కానీ, గ్రామాలు కానీ, జిహెచ్ఎంసీ కానీ, మున్సిపాలిటీలు కానీ మొత్తం 3,500 ఇళ్ళు ఒక నియోజకవర్గానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అందులో 2,047 ఇళ్ళు శాంక్షన్ ఫస్ట్ ఫేజ్లో రావడం జరిగింది. ఒక ఇంటికి 5 లక్షల రూపాయలు. దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దాంతోపాటు చిన్న కంజర్ల పటాన్చెరు మండలంలో నియోజకవర్గంలోనే 62 ఇళ్ళు శాంక్షన్ కావడం జరిగింది. 62 ఇళ్లలో ఇప్పుడు 45 ఇళ్ళు ఫస్ట్ ఫేజ్లో రావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో గిట్ట మిగిలిన గిట్ట శాంక్షన్ వస్తాయి. లబ్ధిదారులు పూర్తి స్థాయిలో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అధికారులు గిట్ట పూర్తిగా దాన్ని సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు బేస్మెంట్ బిల్లు, లెంటల్ బిల్లు, స్లాబ్ బిల్లు తప్పకుండా అందరికీ అందించి లబ్ధిదారులను ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సింది అధికారుల గిట్ట నేను పని చేస్తూ ఉన్నాను. ఎందుకంటే బీదవారు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుంటే ఇల్లు లేని వారికి ఇల్లు అవకాశం పూర్తి చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ గారు, మాజీ ఎంపీటీసీ గారు, స్థానిక గ్రామ నాయకులు, కమిటీ మెంబర్లు, అలాగే హౌసింగ్ అధికారులు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది పూర్తి స్థాయిలో లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తా ఉన్నాను.